ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడియ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ లెంట్ దినాలు ప్రతిరోజు దేవుడిచ్చిన ఈ కృప బట్టి శిలువ శ్రమల దినాల్లో ప్రభు చేసిన మేళ్ళు, ప్రభు శిలువలో మన కోసం చేసిన త్యాగము సమస్తంని ధ్యానిస్తానికి మరి ఈ 40 రోజులు మనము నియమించున్నాము. మరి యాక్చువల్గా మీరు చూసినట్లయితే యాష్ వెనస్డే నుంచి ఈస్టర్ వరకు 46 రోజులు వస్తాయి, కానీ ఆదివారాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే 40 రోజులు వస్తాయి. సో అది ఆది సంఘములో దానిని సంఘ పెద్దలు నియమించున్నారు. సో ఈ లెంట్ అనేది 4వ తరగతి 4th సెంచరీ నుంచి పాటించేది, కానీ ఈరోజు కొంతమంది దాన్ని ఆచారంగా పాటిస్తున్నారు, కొంతమంది దానిని ఆత్మీయంగా పాటిస్తున్నారు, కొంతమంది దాన్ని ఏదో పాటించాలని పాటిస్తున్నారు. కానీ లెంట్ అనేది చాలా విశేషత, ఎంతో ప్రత్యేకత. అంత మాత్రం కాదు, ఈ సమయంలో ఎంతోమంది క్రైస్తవులు మరి దుఃఖ దినములు అని చెప్పి వారి వివాహ విషయముల్లో కానీ పుట్టుకరోజులు కానీ ఏమని ఇలాంటివి లేకుండా నిశ్శబ్దముగా చేసుకునే సమయం కూడా అనొచ్చు. నిజంగా యేసుప్రభు శిలువ యాగము లేకపోతే ఆయన మరణము మనకి ఎంతో వేదనను బాధను కలుగు చేస్తుంది. కానీ యేసుప్రభువే శిలువలో మరణించకపోతే ఈరోజు మనలాంటి మానవులకి విమోచించేవారు ఇంకొక ఎవరు లేరు. మరి ఇలాంటి దినాల్లో ఆల్రెడీ ఇప్పటికే మనం 3వ కార్యక్రమం లేకపోతే 3వ రోజు మనం ప్రవేశించాం. సో ముఖ్యంగా శిలువ ధ్యానాలు అనే అంశం మీద శిలువ శ్రమలు ధ్యానిస్తానికి మనం ఈ 3వ దినం ప్రవేశించాం. మీరు వీక్షిస్తున్నారా? మీరు మేలు పొందుతున్నారా? నేను ఒకే ఫ్లెక్స్ పెడుతున్నాను, కానీ నాకు డేట్ 1, 2, 3, 4 అని మారుతుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? బట్ దేవుని కృప బట్టి నిజంగా ప్రతిరోజు 6 గంటలకి సాయంకాలం మనం లెంట్ ప్రేయర్స్ అనే అంశం మీద మనం ప్రతిరోజు దేవుని వాక్యంలో శిలువ గురించిన విశేషతను, శిలువలో ప్రభు చెప్పిన మాటలను మనం ధ్యానిస్తున్నాం. మరి మీరు రండి, ఈ ప్రోగ్రామ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, మీ స్నేహితులు బంధువులకు తెలియపరచండి. రోజు 30 మినిట్స్ 30 గంటలు మాత్రమే ఈ కార్యక్రమానికి మనం కేటాయించున్నాం. బట్ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మరి దేవుని వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన ఈ శ్రమ దినాలలో నాయన నువ్వు చేసిన యాగమును త్యాగముని నీ ప్రవక్తుల ద్వారంగా, నీ సేవకుల ద్వారంగా, నీ శిష్యుల ద్వారంగా మాకు బోధించిన ప్రతి మాటను ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. నన్ను నీ శిలువ చాటు మరుగుపరచు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి. నీ విలువైన అమూల్యమైన మాటలు ఈ సమయంలో మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఆమోసు అసలు ఎవరైనా, ఈయన ఏ క్షామము లేకపోతే కరువు గురించి ప్రకటిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆమోసు తను ఒక ప్రవక్త కాదు, లేకపోతే తన పితరులు సేవకులు ప్రవక్తలు అసలే కాదు. బైబిల్లో మనం చూస్తున్నాం, ఎలీషా ప్రవక్తల సమాజంలో ఉంటాం, ప్రవక్తలను సిద్ధపరుస్తాం. ఏమని ప్రవక్తలు అనేవారు ఆ రోజుల్లో, ముఖ్యంగా పాత రోజుల్లో వారి ఇంటి వారిని వదిలిపెట్టి, వారి ప్రాంతం వదిలిపెట్టి, వారు ఊరు బయటికి వెళ్ళిపోయి ఆ ఎడారిలో వారు పంట వేసుకుని, వారి బట్టలు వారు ఉతుక్కుని, వారి భోజనం వారు చేసుకుని గంటలు ఆ గుహల్లోకి వెళ్ళి ప్రార్థిస్తుంటారు. అలాగే యెషయా ప్రవక్త ప్రార్థించాడు అనేది చరిత్రలో మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఆమోసు ఒక ప్రవక్త కాదు. ఎలా చెప్తున్నారంటారా? ఆమోసే చెప్తున్నాడు ఆ మాటలు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 14, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14, 15 ఒకసారి చదువుదాం. అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరి మేడి పండ్లు ఏరుకొనువాడును. ఇక్కడ మనం చూసినట్లయితే తను ఒక రైతు,
అంత మాత్రం లేకపోతే రైతు అనొచ్చు, లేకపోతే కాపరి అనొచ్చు, గొర్రెలను కాచుకునేవాడు, ఒక సామాన్యుడు. దేవుడు తనని పిలిచాడు. ఏమండి, దేవుడు అందరినీ పిలుస్తాడు. చదువుకున్న వారిని పిలుస్తారు, చదువు లేని వారిని పిలుస్తారు, జ్ఞానం ఉన్నవారిని పిలుస్తారు, జ్ఞానం లేని వారిని పిలుస్తారు. దేవుడు ఎవరిని ఎలా పిలుస్తారనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా పిలిచి సిద్ధపరిచి వాడుకోగలిగిన సమర్థుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఒక సామాన్యమైన ఒక రైతు, కానీ దేవుడు తనను పరిచర్య కోసం పిలిచాడండి. ఎందుకు దేవుడు ఆమోసుని పిలిచాడంటే, ఆమోసు అంటే భారముని భరించువాడు, ఎ బర్డెన్ బేరర్. ఏమండి, భారముని భరించువాడు. ఏ భారమును భరించాలి, ఏ భారము గురించి చెప్తున్నాడు, ఇక్కడ బోధిస్తున్నాడు. మీరు ఆమోసు గ్రంథం చెప్పాలంటే ఆమోసు గ్రంథంలో చాలా ఉపమానములు కానీ, చాలా సందేశాలు కానీ, చాలా చిన్న పుస్తకమే అండి. మహా ఉంటే ఒక 9 ఉంటాయా అంతే అనుకుంటున్నా. ఎస్, దట్ ఇస్ 9 అధ్యాయాలు అంతే. కానీ ఆ 9 అధ్యాయాల్లో అనేక ప్రభు రాకడి విషయము, ప్రభు గురించి బోధిస్తూ మనం చూస్తున్నాం. ఇక్కడ 11వ వచనం అంటున్నాడు, దినములు ఆసీనమవుతున్నాయి. ద డేస్ ఆర్ కమింగ్, బిహోల్డ్ ద డేస్ ఆర్ కమింగ్. ఏ దినములు ఆసీనమవుతున్నాయి? కరువు దినములు ఆసీనమవుతున్నాయి. 2021లో, 2022లో, 2023లో ఎంతోమంది దేవుని సేవకులు ప్రవచనాలు చేశారండి. నేను వల్ల ఏమి తప్పట్లేదు, దేవుని ఆత్మను బయలుపరిచిన వారు చేస్తున్నారు, తప్పేం కాదు. కానీ వారు ఏ కరువు కలుగుతుంది? ఆహారం కరువు కలుగుతుంది, నీటి కరువు కలుగుతుంది, గాలి. ఏమంటే చైనా లాంటి దేశాల్లో ఎలాగా నీళ్ళ బాటలు కొనుక్కుంటున్నారో అలాగా గాలి కొనుక్కునే రోజుల్లో మనం ఉన్నాం. కరువ, శుభ్రమైన గాలి కోసం కరువ. ఈరోజు ఎయిర్ ఫిల్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఏమండి, కల్మిషం అయిన ఈ గాలి, నీరు, ఆహారము. కానీ ఆ కరువు గురించి చెప్తలేదే. ఏ కరువు గురించి చెప్తున్నాడు చూడండి, 11వ వచనం అక్కడ మీరు చదవండి ఒకసారి. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిత్తును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా. యెహోవా మాటను వినకపోవటం వలన కలుగున క్షేమము. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. ఏమంటే, బట్ ద ఫెమింగ్ ఆఫ్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట వినకపోతాం, వినరు మనుషులు వాక్యం. ఈరోజు చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, అన్న మీరు 1 minute మెసేజ్ పెట్టండి, 5 minute మెసేజ్ పెట్టండి. ఏమండి, కానీ అది వాక్యానుసారంగా కరెక్ట్ అనిపించలేదు నాకు. అది 1 నిమిషము వాక్యమును చూస్తే, దాన్ని చూశాను, వాక్యం విన్నాను, నేను 5 నిమిషాలు వాక్యం చదువుకుంటున్నాను, వాక్యం వింటున్నాను అని నువ్వు ఆనందపడుతున్నావంటే నీ ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయి ఉందనేది మనం గమనించవచ్చు. అక్కడ ఏముందంటే, ఏమంటే వాక్యం చదువుతాం కాదు, కానీ వాక్యం వినటం. నేను ఎప్పుడు అంటుంటాను, ఏమంటే వాక్యము బియ్యం లాంటిది. మనం పచ్చి బియ్యం తినాం కదా, దాన్ని ఏం చేస్తామండి, దాన్ని నీళ్ళలో వేసి దాన్ని ఉడకబెడతాం. అలాగా వాక్యము నువ్వు కన్నీటి ప్రార్థనతో, లేకపోతే నీ దేవుని సన్నిధిలో దాన్ని కనిపెట్టుకొని, దేవుడు మాట్లాడే వాక్యం, దేవుడు నీ సేవకుల ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఏమంటే దేవుడు నియమించాడు. బిలాంతో దేవుడు గాడిదతో మాట్లాడాడు. ఏమంటే పరిస్థితులతో దేవుడు మాట్లాడుతుంటాడు. వాక్యము ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు మాట్లాడే స్వరముని మనం గ్రహించుకోగలుగుతున్నామా? ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మనం వినగలుగుతున్నామా? ఈరోజు దేవుని సేవకులు వాక్యము బోధిస్తున్నప్పుడు వెనకాల ప్రజలు వాళ్ళ సెల్ ఫోన్లో కూర్చొని ఏమేం పనులు చేస్తున్నారో మీకు తెలుసు. వాక్యం వినలేకపోతున్న అపవాది విత్తనము నేల మీద పడినప్పుడు ఆ విత్తనమును దోచుకున్నాడంట. ఏమండి, పక్కదారిన పడిన మంచి నేల కాకుండా ఏమంటే ద్వారన పడినప్పుడు దానిని తీసుకుని దోచుకున్నాడంట. దేవుని వాక్యము వినలేని వారు ఈరోజు చెవులు మందమైపోయిన మనుషులకి.
ఈరోజు చాలామంది వాక్యం వినాలంటే ఎలాంటి వాక్యం వినాలనుకుంటున్నారు చెప్పండి? వారి పాపమును కప్పిపెట్టి, వారి దుర్మార్గతనమును కప్పిపెట్టి, వారిలో ఉన్న దేవుని విరోధముగా ఉన్న భ్రష్టత్వం కప్పిపెట్టి, వారు దానిపైన ప్రభు దగ్గర నుంచి ఆదరణ పొందాలనే మాటలు వినాలనుకుంటున్నారు. ఏమండి? వాక్యము, ఎవరి వాక్యం? ఏంటి వాక్యం? ఏమండి? యేసుప్రభు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాక 41 దినమున అపవాదితో శోధించబడ్డాడు. ఏమన్నాడు తెలుసు అపవాది? ఈ బండలను రాళ్ళగా చేసుకుని భుజించచ్చు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యము ద్వారంగా జీవిస్తాడు. ఈరోజు మన ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతున్నాం. కారణం ఏంటంటే మనము సిలువలో వేలాడుతున్న యేసుని మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం తప్పిపోతున్నాం. కారణం ఏంటంటే మనం చేయకూడదు, ఉండకూడదు అని లోకానుసారంగా మనం మళ్ళీపోతున్నానికి కారణం ఏంటంటే నీలో వాక్యం అనే జీవశక్తి లేదు. ఎంత విచారమండి, ఎంత బాధాకరమైన విషయం ఇది. ఈరోజు సంఘములో వాక్యము ఏమండి ప్రకటించబడతలేదు. ఏంటన్నా ఎలా అంటున్నారు? యూట్యూబ్లో ఎంతమంది లెంట్ ప్రోగ్రామ్స్, ఎంతమంది ఫేస్బుక్లో ప్రోగ్రామ్, ఎన్ని సంఘాల్లో వాక్యం ప్రకటించబడుతుంది. కానీ దేవుడి వాక్యము ఏమండి ఎలా ఉంటుంది? నేను నన్ను అడుగుతానండి ఒకటేనండి, ఒక ప్రభు వాక్యం మనం విన్నప్పుడు మన హృదయముల స్థితిలో మన హృదయ స్థితి మనం గ్రహించుకునే స్థితిలో ఉండాలి. లేకపోతే మన హృదయములో ఉన్న గుంట నక్కలు, మన హృదయములో ఉన్న దేవునికి అవిధేయమైన కార్యములు అవి బయటకి ఏమండి అవి బయలుపరచకపోతే ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఈరోజు వాక్యము నిండా ఎలాగుందంటే బాధపడద్దు, దుఃఖపడద్దు అంటున్నారే కానీ పై గాయములే మానుపుతున్నారే కానీ గాయములు హృదయముల్లో ఉన్న పాప వ్యసనము నుంచి విడుదల ఇవ్వకుండా లేని వాక్యములు మనం వింటున్నాం. కల్పన కథలు, ఏమండి సిద్ధాంతాలు. చూడండి, ఈరోజు దేవుడిచ్చిన వాక్యం చాలాసార్లు చాలామంది వాక్యం ఉన్నట్టు బోధిస్తాయండి. మనుషులకి ఇష్టం ఉండదు. వారి హృదయ స్థితిని బయట పెడితే ఇష్టం ఉండదు వారికి. వారి అపరాధములు, వారి దోషములు ఒప్పుకుంటే ఇష్టం ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం వినుటము కరువైపోతుంది. ఇంత భయంకరమండి. ఈ విషయమే పౌలు తిమోతితో గద్దించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏం విషయం అది. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. మీ బైబిల్ మీరు చూడొచ్చు, మాతో పాటు మీరు కలిసి చదవచ్చు. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చదవండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకును తిరుగు కాలము వచ్చును. ఏమంటే ఇక్కడ చూసి ఏమంటే ద సౌండ్ డాక్ట్రిన్, ఇంగ్లీష్లో ఏమన్నా సౌండ్, తెలుగులో ఏమన్నా సౌండ్ డాక్ట్రిన్, ఏమండి హితబోధ. ఈరోజు మనుష్యుడు సత్యముని వినటానికి ఇష్టపడతలేదు. కల్పనా కథలు, మాయ కథలు, వాక్యములు లేనివి. ఏమండి మనం ఎవరో అన్నారు, అన్న మేము ఆ గుడికి వెళ్తున్నామన్న. ఎందుకయ్యా? మా జుట్టు దేవుడికి ఇస్తాను. ఎందుకు? ఎక్కడుంది బైబిల్లో నీ జుట్టు? పౌలు ఇచ్చాడంట, మేమే ఇవ్వాలి.
అసలు పౌలు ఎందుకు ఇచ్చాడో, ఏ అవకాశముల్లో ఇచ్చాడో అసలు తెలుసా? సరే పౌలు సేవకు వచ్చాడు కదా, మీరు సేవకు రావచ్చు కదా. పౌలు దేవుని కోసం 39 సార్లు 5 సార్లు 39 సార్లు 5 సార్లు కొట్టబడచ్చు కదా. పౌలు ఆ దేవుని కోసం అబద్ధం ఆడలేదు కదా. క్రీస్తుని బోధించకుండా కావాలంటే చెరసాల్లో ఉంటాను కూడా సిద్ధపడ్డాడు కదా. శిరస్యాదన చేయబడదు. అయ్యి కాదట హితబోధ, వారికి అనుకూలమైనవి, వారికి నచ్చినవి. ఏమండి ఈరోజు ఈ వాక్యము వినలేకపోతున్నారు. సత్యమైన వాక్యము విననివ్వకుండా అపవాది చాలామంది చెవుల్లో ఏం చేశాడు అంటే చెవుటిని డెఫ్నెస్ ఏమంటాం, చెవుడు. ఈ దయ్యాలు అలగొట్టేటప్పుడు కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి. ఈ దయ్యాలు ఏం చేసేస్తా అంటే నువ్వు ఎంత వేస్తున్నాం పో, అది పోదది. ఏసు రక్తంలో పో, సాయిడాం పో. ఏమంటే పూర్వం పాస్టర్ గారు అందరూ అలవడతారు. చెప్తున్నా వినండి, ఇది చెవుటి మగ దయ్యం. దీని విశేషత ఏంటంటే ఇది మాటలు వినపడకుండా ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం వెళ్ళనవ్వకుండా చెవులు బ్లాక్ చేస్తుందండి. ఏమండి ఒక దేవుని సేవకుడు చెప్పాను నాకు, అలాంటప్పుడు మీరు చెవుల్లో చేయి పెట్టి ప్రార్థన చేయను బ్రదర్, అప్పుడు క్లియర్ అయిపోద్ది. ఏమంటే నిజంగా అది చేసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. పోయి బయటికి పోవది, రాము ఉంటుంది, ఎంత గింజుకుంటుంది, అది స్పందించదు, స్తంభంలాగా ఉంటాయి. 2 చెవుల దగ్గర బైబిల్ పెట్టి బయటికి పో సాతాన్ అన్నాడు. చెవిటి మోగ దయ్యమా అని బైబిల్లో మనం చూస్తాం. మార్క్స్ వచ్చా బయటికి రా అంటాడు. ఈరోజు చాలామంది దేవుని వాక్యం వినలేవకుండా, నువ్వు వాక్యం విననప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు, నువ్వు దేవునితో నడవలేవు, నువ్వు మనుషుల మీద ఆధారపడతావు. మనుషులను దేవుడిగా ఇచ్చిస్తావు, మనుషుల్ని ఆరాధిస్తావు, మనుషులనే పొగుడుతావు, మనుషుల్ని నువ్వు విలువ నువ్వు గణపరుస్తావు. దేవునిని గణపరచావు, నీ మనస్సాక్షి గొచ్చదు. ఏమంటే మనస్సాక్షిలో నీకు దేవుని వాక్యం వింటున్నప్పటికీ దానికి స్పందన ఉండదు. అలాగా హృదయమును బండ చేసి పడేస్తుందండి అంటూ 12వ వచనం చూడండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. షమ్రోను యొక్క చాలు. ఏమంటే ఇక్కడ చూసారంటే నెతుకుతారంట వాక్యం కోసం, దేవుని మాటల కోసం సముద్రం దగ్గరికి వెళ్తారంట, తూర్పు దగ్గరికి వెళ్తారంట, కానీ వారు కనుగోరు. చూడండి, దేవుని మాటకి మనం లోబడినప్పుడు దేవుడు మాట్లాడండి. సౌలుకి దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు అమాలేకులను నాశనం చేయి. వినలేదు. ప్రభువా నన్ను క్షమించని నువ్వు మొత్తుకున్నాడు దేవుడు. ఏమండి వదిలిపెట్టేశాడు. యాసావును మన బైబిల్లో చూస్తున్నాం. యాసావు ఒక పూట కూటి కోసము జ్యేష్ఠపు సొత్తుని అమ్మేసుకున్న భ్రష్టుడు. తెలీదా అబ్రహాము తన తాతను దేవుడు ఎంత ఆశీర్వదించాడు? యాకోబుకి తెలిసింది ఆశీర్వాదాల విలువ, యాసావుకి ఎందుకు తెలియలేదు? ఇద్దరికి చెప్పుంటారు, ఖచ్చితంగా చెప్పుంటాడు ఇస్సాకి. ఇంకా చెప్పాలంటే యాసావుకి ఎక్కువ చెప్పుంటాడు. కానీ తను వినలేదు. దేవుని మాటలు వినిపించుకోలేదు, దేవుని మాటల ప్రకారం లోబడలేదు. ఏమండి ఈరోజు ఎంతోమంది అలా ఉన్నారండి. యేసుప్రభు మన కోసం శిలువలో మరణించాడు, యాగముని పొందాడు, రక్తముని చిందించాడు, మన కోసం ప్రాయశ్చిత బలి చేశాడు. ఇదిగో నీ జీవితం నాకు ఇవ్వు కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. కానీ దేవుని మాటలు నువ్వు వింటున్నావా? దేవుని మాటలు నీ హృదయములో గైకుంటున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారము నువ్వు జీవిస్తున్నావా? రక్షించబడ్డానంటున్నావు, మారు మనసు పొందానంటున్నావు, ప్రభు వల్ల తీసుకుంటున్నావు, యేసయ్య దేవుడు అంటూ చెప్తున్నావు. కానీ నీ ప్రవర్తనలో, నీ జీవిత విధములో క్రీస్తు కనబడుతున్నాడా? ఏమండి అంత మాత్రము కాదు, 13వ వచనం కూడా చదవండి.
షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాన్ని తోడని దాను నీ దేవుని జీవము తోడనియు బేర్షెబ మార్గము జీవము తోడనియు ప్రమాణము చేయి వారు ఇక లేవకుండా కూలుదురు. ఏమి అంతేనుందా? 13 లేదా? ఆ దినమందు చక్కని కన్యలు యవనులు దప్పి చేత సొమ్మసిల్లుదురు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే యవనులు కన్యలు దప్పి చేత సొమ్మసిల్లుదరు. ఏం దప్పికిది? ఏం దప్పి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్ము, నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. జీవజలం ఇచ్చును. చదవండి 11 చదవండి. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఏలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును. ఇక్కడ మనం చూస్తున్నాం సమరయ స్త్రీ మధ్యమైన సమయంలో నీళ్లు తోడేసుకుంటానికి ఏమండి నూయి దగ్గర లేకపోతే బావి దగ్గరికి తను వస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రభు తనతో సంభాషణ అనేది మన ఈ అధ్యాయాలను చదువుతున్నాం. ఒకవేళ మీరు బైబిల్ తెలియని వారైతే మొదటిసారి మీరు బైబిల్ వింటున్నారైతే మీకు జస్ట్ ఒక అవుట్లెట్ మీకు ఇస్తున్నాం. మీరు యోహాను 4వ అధ్యాయం కూడా చదవచ్చు. ఈమె జనరల్గా స్త్రీలు ఆ రోజుల్లో నీళ్ళు పట్టుకోవాలంటే తెల్లవారుజామున వెళ్తారు లేదా సాయంకాలం వెళ్తారు. కానీ మధ్యాహ్నం వెళ్తుందంటే ఈమె ఒక రహస్య జీవితం జీవిస్తుంది. ఈమె ఒక పాప జీవితం జీవిస్తుంది. మనుషులతో ఎవరితో తన స్థితి తెలియకూడదని, తన బ్రతుకు విషయాలు బయటపడకూడదని తను ఒక రహస్యముగా బ్రతుకుతున్నట్లు మనం చూస్తున్నాం. అంతా మాత్రమే కాదు, ఈ సమరయ ప్రాంతంలో అది కొండ ప్రాంతాలు, ఏమంటే ఆ ఎడారి ప్రాంతాలు. అక్కడ నీళ్లు తోడేయాలంటే ఈ రోజుల్లాగా ఒక 5 అడుగులు 10 అడుగులు కాదండి, చాలా లోతుంటుంది. అది జనరల్గా వారు గుంపుగా కూడుకుని వారు తోడేసుకుంటుంటారు. కానీ ఈమె ఒక్కతే తను రోజుకి కావాల్సిన నీళ్ళని తోడేయాలంటే అది చాలా బహు కష్టమైనది. అంతలో ప్రభు తన దోషి నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. తనతో సంభాషణ అక్కడ జరుగుతున్నప్పుడు ప్రభు అంటాడు, నేనిచ్చే నీరు తాగినవాడు మరలా తప్పికొన్నాడు. వెంటనే ఆమె అనుకుంది, అయ్యా అది ఏం నీళ్ళయ్యా, నేను రోజును ఆ నీళ్ళు నాకు ఇస్తే నేను నీకు రావవసరం లేదు, ఈ ఎండలో ఎర్రటి ఎండలో నేను నీళ్ళు చేయవసరం లేదు, నేను ఇంత శ్రమ పొందవసరం లేదు, ఇంత బాధపడవసరం లేదు అని ఆమె ప్రభువుతో ఒక సంభాషణ కలుగుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేనిచ్చే జీవజలము నిరంతరమైన జీవితము. చూడండి ఆ మాట చూడండి, అదే వచనం చూస్తున్నాం. 14వ వచనం ఒకసారి చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్. ఇక్కడ ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యవనస్తురాలు దప్పిగున్నారు. దేనికోసం దప్పిగున్నారు యవనస్తులు? వ్యభిచారం, సినిమాలు, లోభము, లోకము, కామము, ధనము. యేసుప్రభు అంటున్నాడు, నేనిచ్చే నీరు మీరు తాగితే, నేనిచ్చే ఏమంటే ద్రాక్షరసం మీరు తీసుకుంటే నిత్య జీవము. ద్రాక్షరసం అంటే వేరే తప్పుగా తీసుకోవద్దని, ప్రభు రక్తం. ఏమంటే ద్రాక్షరసం ఎత్తి పట్టుకొని, ఇది నా కొత్త నిబంధన రక్తం, మీరు దీన్ని తాగినప్పుడు నాకు పాత్రులై ఉందరు. నీరు వాక్యముకి సూచనగా మనం చూస్తున్నాం. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 24, 25, 26లో దేవుడు సంఘముని నీటితో, దేవుని వాక్యముతో పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, కలకైనను మడతైన లేకుండా ఆయన సంఘముని పవిత్రపరిచాడు దేవుడు.
దేవుని వాక్యం లేనప్పుడు నీ మన హృదయానికి సమాధానం ఉండదే. వాక్యం వినలేనప్పుడు, వాక్యముని గ్రహించుకోలేనప్పుడు, దేవుని వాక్యము నీలో ఫలించలేనప్పుడు, ఏమన్నా విత్తమాన ఉపమానములో అది మంచి నేలప్పుడు పడినప్పుడు అది 100 రెట్లు ఫలించింది. వాక్యం ఫలించాలి. వాక్యము ఫలములు ఇవ్వాలి. మారు మనసు ఫలమని ఫలించాలి. ప్రేమ, సహనము, ఓర్పు, ఆశానిగ్రహం, దయాలత్వము, మంచితనము, ఏమని ఈ ఫలములు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనే సూచనకి నీ ఫలము, నీ గుణము ఇంపార్టెంట్ అనే మాటలు మనం చూస్తున్నాం. దప్పితో ఉన్నారు. యేసుప్రభు కల్వరి శిలువలో 5వ మాటగా నేను దప్పిగున్నాను. అంతవరకు ఆయన కొట్టారు. రాత్రి నుంచి ఒక మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, ఆయనకి ఒక ఆహారం పెట్టలేదు, ఎంత రక్తం వెళ్ళిపోయింది. కానీ అప్పుడు అనలేదు ఆ మాట ప్రభు. కానీ ఎప్పుడు అన్నాడు ఆ మాట? 4వ మాటగా మనం చూస్తున్నాం, ఏలి ఏలి లామా సబక్తనీ, నా దేవ నన్ను ఏల చేయి విడిచితివి. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మానవుడు పాపమున, శాపమున, అపరాధమును ఆయన మీద మోపాడు, పాపము దాహమును సృష్టించింది. చూడండి, వ్యసనాలు చేసేవాడు, ఆ సిగరెట్లు తాగేవాడు, చూడండి ఎన్ని కాల్చినా మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఎన్ని వ్యభిచార కార్యాలు చేసినా, ఎన్ని అసభ్యమైన దుర్మార్గమైన పాప కార్యములు చేసినా ఇంకాను వారి తృప్తి ఉండదు. పాపమును దాహమును సృష్టిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయములో మనం చూస్తున్నాం. యెషయా నీరు కాని వాటి కోసం ఎందుకు మీరు రూకల్నిచ్చి కొనుక్కుంటారు? ఆహారం కాని వాటి కోసం ఎందుకు మీరు మీ శ్రమని వ్యర్థపరుచుకుంటున్నారు? ఈరోజు దేవుడు అంటున్నాడు, సెలవిస్తున్నాడు, ఇదిగో నేను జీవపు జల నిరంతరమైన జీవం ఇవ్వగలిగిన వాడని, కానీ మొదటగాను సిలువ దగ్గరికి రావాలి. నీ కఠినమైన బండ హృదయముని బద్దలు కొట్టాలి. ఏమండి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమండి పాపం, సమరే పాపం అంట. 14వ వచనం ఒకసారి చదవండి. ఏంటి ఆ పాపం చూద్దాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. మీరు కూడా మీ బైబిల్ తిప్పచ్చు, ఒకసారి మాతో పాటు చూడండి, చదవండి. ఎస్. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడని. షోమ్రోనా సమరయ? షోమ్రోను. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో సమరయ అని ఉంది. చదవండి. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు దాను నీ దేవుని జీవము తోడనియు బెర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండా కూలుదురు. ఏంటి షోమ్రోను చేసిన పాపం ఏంటి? దాను చేసిన పాపం ఏంటి? బెర్షెబా చేసిన పాపం ఏంటి? ఏంటి వీరు చేసిన పాపాలు? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద పాపం ఏంటి తెలుసా అండి? విగ్రహారాధన. దేని రూపమును చేసుకొని నువ్వు దాన్ని సాగిల పడవద్దు. ఇశ్రాయేలు ప్రజలు అషేరే దేవతలకి, ఏమండి బయలుదేవతలకి, దేవుని మందిరంలో సొలొమోను దేవుడు నియమించిన, సొలొమోనుకి ఇచ్చిన గొప్ప కృప బట్టి కట్టిన ఆ మందిరములని ఎంత భయంకరంగా దేవుణ్ణి రచ్చగొట్టాడు. చూడండి, ఈరోజు నువ్వు అనొచ్చు, నేనేం విగ్రహారాధన చేస్తలేదు. నువ్వు నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే నువ్వు విగ్రహారాధనే. అది కూడా డబ్బు కొంతమందికి, ఉద్యోగం కొంతమందికి, ఏమో కొంతమందికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక వ్యసనం, అది ఏంటైనా సరే. చూడండి, దేవుడికి మొదటి నుంచి చివరి వరకు ఆయనే ఉండాలనుకుంటాడు నీ హృదయం. ఒక రోషం కలిగిన భర్త ఏమంటే తన భార్య హృదయంలో తన మాత్రమే ఉండాలనుకుంటాడు. ఈరోజు చాలామంది దేవుని స్వభావం, గుణము తెలియని వారుగా ఉంటున్నారు. దేవాన్ని నిన్ను ప్రేమిస్తానని అంటున్నారు, దేవాన్ని నీకోసం అది చేస్తాను, ఇది చేస్తానంటారు. కానీ వారి జీవితంలో దేవునికి స్థానం ఇవ్వరండి. ఒకవేళ ఇచ్చిన అది కొంతసేపు, కొన్ని గంటలు, ఆదివారం మాత్రమే. అలాంటి వాడికి నువ్వు ఉన్నావా? వారు నశించారు, వారు మరలా లేగలేదు, వారు నిత్యమైన నరకానికి నియమించబడ్డారు. ఈరోజు యేసు ప్రభు శిలువలో నీకు చేసిన త్యాగము నువ్వు గ్రహించుకుని నువ్వు ఇంకనూ ప్రభువుకి నీ హృదయములో నువ్వు స్థానం ఇవ్వలేకపోతే, నువ్వు ఇంకనూ ప్రభు మాటలు విని దాని ప్రకారము నువ్వు ఫలించకపోతే, దాని ప్రకారం నీ స్వభావము, నీ గుణగుణము, నీ ప్రవక్తను మార్చుకోకపోతే నీకు అయ్యో, నీకు శ్రమ. ఈరోజు ఒకరు వింటే ఆయన మాటల ప్రకారం నువ్వు గైక్కుని నడిస్తే,
ఏమంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూడొచ్చు. 1 నుంచి 14 వచ్చిన నువ్వు లోపలికి వెళ్తే ఆశీర్వాదం, బయటికి వస్తే ఆశీర్వాదం, నీ భూఫలము, నీ గర్భఫలము అంతా మాత్రమే నిరంతరమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయనతో పాటు యుగములు తరతరములు నువ్వు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడల ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నీ దేవుడే నీ యెహోవాని నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన వాక్యానుసారమైనది నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో సఫలతను చూచువాడుగాను ఉన్నావు. ఈరోజు మన జీవితం సరిచేసుకోవాలి, మన బ్రతుకుని సరిచేసుకోవాలి. మన జీవితం విధములో ఉన్న ప్రతి అపవాది క్రియలు, సాతాని క్రియలు, ఏమంటే సాతాను కూడా చేసి ఒక పెద్ద ఏమంటారు వాడు టాక్టిక్స్ అంటారా, వాడు తంత్రం అంటారా, వాడు వాక్యం విననివ్వకుండా చేస్తాడు. అందుకే చర్చికి రారండి చాలా. చర్చికి వచ్చిన వాక్యం విననివ్వకుండా ఎన్ని ఆటంకాలైనా పెడతారు. రేపు ఆదివారం చూడండి ఎంతమంది మందిరానికి వెళ్తారు. కొంతమంది ఆ పాటలు పాడేవారు చప్పట్లు కొడతారు. పాటలు అయిపోయినా వెళ్ళిపోతుంటారు చాలామందిని చూసా. వాక్యమును వినాలి. ఆ గంట సేపు, గంటన్నర సేపు నువ్వు వాక్యం వినకపోతే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా బెద్దలుగుతావు? చూడండి, ఈరోజు లెంటి విధానాలు మన సాయంకాలం దేవుని సేవకులు అనేక సంఘాల్లో వాక్యం బోధిస్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారండి? క్రిస్మస్ పండుగ వచ్చినట్టు వస్తారా? మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్ రోజుకి వస్తారు. ఏమండి, వాళ్ళు వాక్యం వినేంత ఓపిక లేదు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న సాతాను వాళ్ళ వాక్యం వినలేదండి. దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడ దేవుడే ఉంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు దేవుని వాక్యం విని నీ జీవితం, నీ ప్రవక్తను నువ్వు మార్చుకోగలుగుతున్నావా? నువ్వు యథార్థమైన బ్రతుకుని జీవించగలుగుతున్నావా? స్వచ్ఛమైన వాక్యం, దేవుని పరిశుద్ధ వాక్య హితబోధ కాకుండా, కల్పనా కథలతో కాకుండా, నీకు అనుకూలమైన ప్రసంగాలు కాకుండా, నీ హృదయముని సరిచేసి సరిదిద్ది నీ హృదయములో ఉన్న దేవునికి అవిధేయతైన గుంట నక్కలు తీసి బయట చూపించే వాక్యముని నువ్వు వింటున్నావా? వాక్యం రెండంచుల కర్కం, అది ఎముకల్లో దూసుకుపోయేది, మన హృదయములకు దూసుకుపోయేది. మన అవిధేయతలు, మనలో ఉన్న భ్రష్టత్వం, మనలో ఉన్న దుర్మార్గతనం బయట పెట్టేది దేవుని వాక్యం. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకోండి, నీ బ్రతుకు దేవుని సమర్పించుకోవాలి. మనము దేవుని వాక్యము స్వరంగా విని దాని ప్రకారం మనం గైకొని వారుగా ఉండాలి. ఒక చివరి వాక్యం మనం చూసుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభు ఈ మాటలు చెప్పారు. ఎంతో ముఖ్యమైన మాటలు నేను ముగించేద్దాం అనుకున్నాను. జస్ట్ మనం చివరిగా చూసుకుని ముగించుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24-25 చదవండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇయ్యబడును. 23 నుంచి చదువుతూ ఇంకా బాగుంటుంది. చదవండి ఒకసారి. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల, if anyone has ears to hear, let them hear. నీకు చెవులు వినబడుతున్నాయా? విను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంను విను. కన్సిడర్ కేర్ఫుల్లీ వాట్ యు హియర్. దేవుని వాక్యం విన్నా. ఇంతసేపు మన వాక్య ప్రభు మాటలు మీకు చెప్తున్నాం, బైబిల్ని వినిన దాన్ని జాగ్రత్తగా నువ్వు నీ హృదయంలో దాచుకొని దాని ప్రకారము నీ ప్రవక్తని సరిచేసుకుంటున్నావా? ఏమండి అని చెబుతూ చదవండి. 24 వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఇక్కడ మనం ఈ మాటలు చూస్తున్నామండి. ఇంకా దీన్ని మరలా మనం ఇంకా కొంచెం పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ యేసుప్రభు ఎంతో దీని అనేక మర్మములతో దీన్ని చెప్పినట్లు మనం చూస్తున్నాం. కానీ అక్కడ చూసినట్లయితే, టేక్ హీడ్ వాట్ యు హియర్, విత్ ద మెషర్ యూ యూజ్ ఇట్ టు బి ద మెషర్ టు యూ, అండ్ టు యూ హూ హియర్ మోర్ విల్ బీ గివెన్. యాక్చువల్గా ట్రాన్స్లేషన్స్ చాలా ట్రాన్స్లేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కానీ కింగ్ జేమ్స్ వర్షన్, యాక్చువల్ 1600 వర్షన్లో అది ఏమన్నది రాయబడిందంటే, నువ్వు ఎంతగా వింటావో
నువ్వు ఎంతగా ఈని దాని ప్రకారము నువ్వు గైకొని నడుస్తావో ఇంకాను నీకు ఇవ్వబడుతుంది. ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇంకనూ ఇవ్వబడుతుంది. ఇంకనూ నువ్వు గ్రహించుకొని, ఇంకనూ బలపడతాను, ఇంకనూ ఆత్మీయ స్థితిలో ఎదుగుతాను, ఇంకనూ నువ్వు ఆయన సారూప్యములు దిద్దబడతానికి ప్రభువు తన మాటలు నీతో మాట్లాడతాడు. ఈరోజు నీ జీవితం ప్రభువుకి ఇవ్వండి. ఇలాంటి దినాలు, ఈ శ్రమ దినాల్లో ప్రభువు మాటలకి మనం సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఆయన వాక్యమును మనం వినాలి, దాని ప్రకారం సరిచేసుకోవాలి. ఈరోజు ఈ సీజన్లో, ఈ ముఖ్యంగా ఈ శ్రమ సమయంలో మన హృదయమును సరిచేసుకోవాలనేది ఒక ముఖ్యమైన పని అనేది గుర్తు చేసుకోండి. అవునండి, ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలి, ఏకాంతంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ఏకాంతంగా మన హృదయంలో ఉన్న అవిధేయతలు పరిశుద్ధాత్మడు చూపిస్తున్నప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆ స్థలములో ప్రభు వాక్యముతో మన హృదయం నింపబడినప్పుడు నువ్వు ఫలించువాడుగా ఉంటావు. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి పాసనలోకి వస్తున్నామయ్యా. అయ్యా నాయన, కరువు వాక్యము, నీ వాక్యము వినలేని కరువు దినములో ఆసీనమైన వాక్యం చూస్తున్నామయ్యా. అవునయ్యా, సత్యమైన వాక్యం, యథార్థమైన వాక్యం అయ్యా, కల్పన కథలు కాకుండా, కట్టు కథలు కాకుండా, సిద్ధాంతాలు లేని వాక్యం వినబడతలేదయ్యా. ఎక్కడ చూసినా ఏదో ఒక మాయ, ఏదో ఒక తంత్ర బుద్ధితో వాక్యమును బోధిస్తున్నామనేది మేము గమనిస్తున్నామయ్యా. అయ్యా, నీ పవిత్రమైన మాటలు మా హృదయములు దాచిపెట్టుకునే మనసు మాకు దయచి, నీ వాక్యముని దివారాత్రము ధ్యానించేవారుగా సహాయం చేయి. సిలువలోను పలికిన మాటలు మా కోసము ఈ లోకములు నువ్వు నివసించినప్పుడు పలికిన ప్రతి మాటలు పొక్కిషం వల్లేనైనా, అది నైనా బంగారం వల్లే మా చేతులకి, మా హృదయములకి కట్టుకునే వారు ఉండడానికి సహాయం చేయడం. కుడివైపు కానీ ఎడం వైపు కానీ తిరగకుండా నీ ఆజ్ఞలు ప్రకారము మేము నడుచువారంగా, మాకు ఏది అనుకూలంగా ఉందో అలా కాకుండా నీ చిత్తముని ప్రకారం మేము జీవిస్తానికి సహాయం చేయ ప్రభా. అవును, మాలో ఉన్న అయ్యా పాపము, మాలో ఉన్న విగ్రహారాధన పాపమును తీసివేయ ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము ఆరాధించుకోకుండా, మేము మనుషుల్ని వస్తువుల్ని ఆరాధించకుండా దేవా నిన్ను ఆరాధించువారుగా, స్తుతులకు పాత్రుడు నువ్వు అక్కడ వెయ్యన్నట్టు నిన్ను గౌరవించు వారంగా, మా జీవిత విధానం ద్వారంగా, మా ప్రవర్తన ద్వారంగా యథార్థమైన బ్రతుకు మేము కలిగి ఉండడానికి సహాయం. ఈరోజు నీ మాటలు వింటున్న నీ బిడ్డలు నాయన, వారిని సత్యమనికి చోటించి వారు ఏ మాటలు వింటున్నారో ఆ మాటల ప్రకారం నాయన నీ వాక్యం ప్రకారము జీవించే కృపను మాకు అనుగ్రహించు దేవా. మాకు నిత్య జీవమును నీ ఆజ్ఞలు గైకుని దాని ప్రకారం జీవించేవాడికి నిత్య జీవముని ఇస్తానంటున్నాం. అలాగనైనా ఈ లోక యాత్రలో మేము ముగించాక పరలోకములోనైనా నీతో పాటు మా శేష జీవితముని గడుపుతానికి కృపద ఇచ్చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడుతూ మా తెలియపరచండి. ముఖ్యమైన గమనించండి, రేపు ఆదివారము హైదరాబాద్ ప్రాంతంలో, నేను హైదరాబాద్లో ఉన్నానండి. చాలామంది మీరు ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నారు అనుకుంటున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఆదివారం R3 ఐకాన్ ఏసీ బ్యాంక్వెట్ హాల్ షేక్పేటలో ఉన్న ఈ హాల్లో జరుగుతుంది. మీరు రండి ఆరాధనకి. మీరు మీ బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను రమ్మని చెప్పండి. ఈ షేక్పేట అనేది టోలీ చౌకీ గచ్చిబౌలి మధ్యలో ఉంది. ఇది అందరికీ అనుకూలంగా మెయిన్ రోడ్లో ఉంది. ఇంకొన్ని మీకు వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. మీకు ఇంకొన్ని వివరాలు తెలియపరచడం సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్కి మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచర్లో మీరు పాలు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలు నమ్మకంగా వాడుతున్నాం. దేవుని చేత మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.